ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వైసీపీ నేతలు వెళ్లిన దేవాలయాలను గోమూత్రంతో బీజేపీ నేతలు శుద్ధి చేశారు. లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, అట్టూరి శ్రీరామ్, చైతన్య శర్మ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ పాలన సాగిందన్నారు. నెయ్యి కల్తీ మొత్తం వారి హయాంలో జరిగిందని, ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించిన విధంగా ప్రక్షాళన అంటూ వైసీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. క్రైస్తవ మతం తీసుకున్నావు తప్పులేదు, కానీ హిందూ సంప్రదాయాలను మంటకలిపే విధంగా వైసీపీ పాలించిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు. నేడు గోవుల మూత్రంతో మేము ఆలయాలను శుద్ధి చేశాం. గోవులు కలుషిత ఆహారం తిని కలుషిత నెయ్యి ఇచ్చిందని వైసీపీ నేతలు అంటున్నారు. గోవు గడ్డి తిని పాలిస్తే అన్నం తినే వైసీపీ వారు మాత్రం విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల రాజకీయాలు చూసి గోవులు కూడా కన్నీరు పెడుతున్నాయని అన్నారు. కల్తీ నెయ్యి ఘటన వెనుక ఎవరు ఉన్నా శిక్షించాలని బీజేపీ నేత అట్టూరి శ్రీరామ్ అన్నారు. వాళ్లు రాజకీయం కోసం ఆలయాలను కూడా అపవిత్రం చేశారు. మేము అదే ఆలయాల్లో శుద్ధి చేశామని అన్నారు. ఇకనైనా చేసిన తప్పుకు వారంతా స్వామివారికి క్షమాపణలు చెప్పాలి. కల్తీ నెయ్యి వ్యవహారంలో పాత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు ఆలయాలు సందర్శించారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు శుద్ధి చేసినట్లుగా ప్రకటించారు.